ముఖ్యమంత్రిగా రేపు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గ కూర్పు పైన రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. కసరత్తు కొనసాగుతోంది. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి అనే అంశంపైన రేవంత్ రెడ్డితో అధిష్టానం పెద్దలు ఢిల్లీలో చర్చిస్తున్నారు. అధిష్టానం ఆమోదంతోనే మంత్రివర్గం ఏర్పాటు కానుంది. అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్టుగా తెలుస్తోంది. ఇక సీనియర్ నేతలకు కీలక పోర్ట్ఫోలియోలు కేటాయించేందుకు కూడా మధ్యాహ్నం లోపు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎవరెవరికి మంత్రి పదవులు వరిస్తాయన్న విషయం కూడా ఈ మధ్యాహ్నానికి తేలిపోనుంది. తెలంగాణ సెకండ్ సీఎం గా రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డితో పాటుగా కేబినెట్ పైన కూడా కసరత్తు కొనసాగుతోంది కనుక ఈ మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వస్తే కనుక మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నట్టుగా తెలుస్తోంది. అటు ఎల్బీ స్టేడియంలో కూడా ఏర్పాట్లు కూడా చకచకా కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి, రేపటి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? మరొక వైపు అటు కేబినెట్ కూర్పు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది మధ్యాహ్నానికి అన్నట్టుగా తెలుస్తోంది. తాజా అప్డేట్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎల్బీ స్టేడియంలో ఉదయం 10:28 ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇప్పటికే నిన్న రాత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అధిష్టానం పెద్దలతో మాట్లాడుతున్నారు. రాత్రి ఢిల్లీ వెళ్లిన తర్వాత డీకే శివకుమార్ తో అర్ధరాత్రి వరకు చర్చించారు. ఇటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, పోర్ట్ఫోలియోలకు సంబంధించిన అంశాన్ని కూడా డీకేతో చర్చించడం తెలుస్తుంది. ఇటు పీసీసీ రావడానికి కారణమైనటువంటి మాణిక్యం ఠాగూర్ తో కూడా మాట్లాడారు. ఈ రోజు కూడా ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మల్లికార్జున్ ఖర్గే, ఇతర ముఖ్య నేతలతో కలిసి పోర్ట్ఫోలియోలకు సంబంధించి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఎవరికి మంత్రులు కల్పించాల్సిన దానిపైన కూడా అధిష్టానంతో చర్చించబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రితో కలుపుకొని 18 మంది ఉంటారు. 17 మందికి మంత్రి పదవులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరికి మంత్రి పదవి రాబోతుంది అన్న దానిపైన కొంత ఆసక్తి నెలకొంది. నిన్న రాత్రి వరకు ముఖ్యమంత్రి ఎవరన్న దానిపైన కొంత సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నప్పటికీ అధిష్టానం ఫైనల్ గా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేయడంతో సీనియర్ నేతలంతా ముఖ్యమంత్రి పదవి ఆశించినటువంటి నేతలు కీలక పోర్ట్ఫోలియోలపైనే దృష్టి సారించారు. అధిష్టానంతో కూడా అవే అంశాలు ఫైనల్ గా చర్చించినట్టు తెలిసింది. అందులో భాగంగా మొత్తం మీద సామాజిక వర్గ పరంగా చూసినట్లయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి 25 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. కాబట్టి వారికి మంత్రివర్గంలో దాదాపు 5 నుంచి 6 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉండబోతున్నారు. వారితో పాటు ఇటు బీసీలు కూడా బీసీలు 6 మొత్తం 13 మంది బీసీలు గెలిచారు. అందులో భాగంగా 3 బీసీలకు మంత్రులుగా అవకాశం కల్పించబోతున్నారు. 2 మహిళలకి మంత్రులుగా కల్పించబోతున్నారు. వీటితో పాటు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి ఒక 2 మంత్రి పదవులు ఇవ్వాలని కూడా సామాజిక వర్గం పరంగా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయంగా ఉండబోతుంది. మరొక వైపు మైనార్టీ నుంచి ఎవరు కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. అందులో భాగంగా ఫిరోజ్ ఖాన్ తో పాటు షబ్బీర్ అలీ 2 పోటీ చేశారు. 2 ఓడిపోయారు. అందులో భాగంగా ఒకవేళ మైనార్టీ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తే ఎమ్మెల్సీగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చేంత పరిస్థితి ఉంటుందా లేదా, అది తర్వాత మంత్రిగా తీసుకుంటారా అనేది మాత్రం కొంత చర్చ జరుగుతుంది. మరొక వైపు ఇటు ఇప్పటికే సీఎం గా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసే ముందు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క కూడా కొన్ని అధిష్టానం ముందు కొన్ని ఉంచినట్టు తెలిసింది. అందులో భాగంగా డిప్యూటీగా దాదాపు బట్టి విక్రమార్క పేరు ఖరారైంది. ఇప్పటివరకు ఆయన సిఎల్పీ నేతగా వ్యవహరించారు. గతంలో కూడా పలు కీలక పదవులు అనుభవించారు. కాబట్టి డిప్యూటీగా ఒక్కరుంటారా లేదంటే 2కి అవకాశం కల్పిస్తారనేది మాత్రం ఇంతవరకు అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఒకరే డిప్యూటీగా ఉంటే మాత్రం బట్టికి అవకాశం ఇవ్వబోతున్నారు. 2 ఉంటే సీతక్కను కూడా తీసుకుంటారు అనేది కొంత చర్చ జరుగుతుంది. మరొక వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం రేసులో తాను ఉన్నానని రాత్రి వరకు అధిష్టానం వద్ద చాలా పెద్ద ఎత్తున లాబింగ్ చేశారు. కాబట్టి కీలక పోర్ట్ఫోలియో రాబోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుంటారా లేదంటే కోలాడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డికి ఇస్తారా అనేది కొంత చర్చ జరుగుతుంది. ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ పీసీసీ పదవి కాలవుతుంది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశిస్తున్నారు. పీసీసీ పదవిలో బట్టి విక్రమార్క డిప్యూటీతో పాటు పీసీసీ అడుగుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి కుటుంబానికి మంత్రి పదవితో పాటు పీసీసీ అడుగుతున్నారు. కానీ సామాజిక వర్గాల పరంగా చూస్తే బీసీలకి పీసీసీ కేటాయించాలని కూడా వారు అధిష్టానం కూడా భావిస్తున్నది తెలుస్తుంది. అందులో భాగంగా బీసీలకు ఇస్తే ఎవరికి ఇవ్వాలి అన్న దానిపైన కూడా చర్చ అవుతుంది. ఒకవైపు మంత్రులుగా కొనసాగే వారికి ఇస్తే పార్టీ చేయాల్సి ఉంటుంది, మంత్రివర్గ
వర్గానికి సంబంధించిన వాళ్ళ శాఖలకు చూడాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైనా సీనియర్ నేతలు ఉన్నారు, అందులో ఓటమి పాలైనటువంటి వారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పార్టీకి వర్క్ చేసేటువంటి నేతను ఎంచుకుంటే బాగుంటుందని కూడా భావిస్తున్నారు. కోమటిరెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి కూడా గతంలో పిసిసి ఆశించారు. సీఎం రేస్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి మద్దతు తెలిపారు కాబట్టి కోమటిరెడ్డికి చాలా కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారని చెప్తున్నారు. కీలక పోర్ట్ఫోలియో కోమటిరెడ్డికి రాబోతుంది. మరొక వైపు శ్రీధర్ బాబు ఉన్నారు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీధర్ బాబు ఒక్కరే ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో శ్రీధర్ బాబుకి కూడా చాలా కీలక పోస్టు రాబోతుంది. ముఖ్యంగా 5 నుంచి 6 కీలక నేతలు ఉన్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, బట్టి ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ ఉన్నారు. దామోదర్ రాజనరసింహ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే డిప్యూటీ సీఎం గా చేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు కూడా ఆయన డిప్యూటీ అడిగారు, డిప్యూటీ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు కాబట్టి ఒక కీలక పోర్ట్ఫోలియో ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వారు పలువురు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ ఒకరికి ఇస్తారా ఇద్దరికి ఇస్తారా అనేది చర్చ జరుగుతుంది. ఇద్దరికి ఇస్తే ఎలా ఉండబోతుంది, ఒకరికి ఇస్తే మాత్రం మాజీ మంత్రి జూపల్లికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఇద్దరికి ఇస్తే మాత్రం ఇంకా ఎవరైతే ఉండబోతున్నారో వారు వెలమ సామాజిక వర్గంలో ప్రేమ్ సాగర్ ఉన్నారు. ముందు నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వైపు బీసీ సామాజిక వర్గంలో ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఉద్యమ కాలంలో ఎంపీల ఫోరానికి కన్వీనర్ గా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ పేరు దాదాపు ఖరారైతుంది. పొన్నం ప్రభాకర్ నిన్న కూడా ఉద్యమంలో పనిచేశాను కాబట్టి తన వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పారు. పొన్నం ప్రభాకర్ తో పాటు ఇతర కొత్తగా ఎన్నికైనటువంటి 2-3 పేర్లు పరిశీలిస్తున్నారు. వారికి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చీఫ్ విప్ గా కూడా కొత్తగా ఎన్నికైనటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి గతంలో రాజకీయ అనుభవం లేదు కానీ వారికి విద్యావంతులై ఉన్నారు కాబట్టి చీఫ్ విప్ గా 2 పేర్లు పరిశీలిస్తున్నారు. ఇటీవల ఒక సీనియర్ మంత్రిని ఓటమి చేయించినటువంటి యశస్విని రెడ్డి వైపు చీఫ్ విప్ ఇస్తారా, పన్నికారెడ్డి ఇద్దరిలో ఒకరికి విప్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వైపు రెడ్డి సామాజిక వర్గంలో చూసినట్లయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సుదర్శన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి వీరితో పాటు ఇంకోరైనా కొత్త పేర్లు వస్తాయని కూడా చూడొచ్చు. ఖమ్మంలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడంలో ఉమ్మడిగా పనిచేశారు. బట్టితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. తుమ్మలకి మంత్రి పదవి ఇస్తారా లేదంటే అసెంబ్లీ నడిపించడంలో కీ రోల్ గా ఉండేటువంటి ఇంకా ఏదైనా పదవి ఇస్తారనేది కొంత చర్చ జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం లోపు పోర్ట్ఫోలియోలు ఎవరెవరికి ఉండబోతున్నాయి, ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మాత్రం తెలియాల్సింది. కానీ శాఖలు మాత్రం ఈ రోజు అయితే తెలిసే పరిస్థితి అయితే కనిపించడం లేదు కాబట్టి మంత్రులుగా రేపు 9 మంది ప్రమాణ స్వీకారం చేస్తారా, పూర్తి స్థాయిలో 17 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనేది మధ్యాహ్నం లోపు తెలుస్తుంది. మరొక వైపు 9వ తేదీ అదే ఎల్బీ స్టేడియంలో సభ పెట్టాలని భావించారు. కృతజ్ఞత సభ మాత్రం ఉండే పరిస్థితి కనిపించడం లేదు. రేపే రాహుల్ గాంధీ వస్తున్నారు, ప్రియాంక గాంధీ వస్తున్నారు, మల్లికార్జున్ ఖర్గే కూడా వస్తున్నారు. రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేస్తున్నారు. సోనియా గాంధీని కూడా రావాల్సిందిగా తెలంగాణ ఇచ్చినటువంటి అధినేత్రిగా తెలంగాణ ప్రజల కృతజ్ఞతకి రావాలని కూడా సోనియా గాంధీని కోరుతున్నారు కాబట్టి సోనియా గాంధీ అనారోగ్య దృష్ట్యా ఇతర అగ్రనేతలు అయితే వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి అనుచరులు ఇతర అనుచరులని కాకుండా అధిష్టానం దృష్టిలో సీనియర్ నేతలు సామాజిక వర్గాల పరంగానే మంత్రుల కూర్పు ఉండబోతుంది. ముఖ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాటిలో 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. వారు కొత్తగా ఎన్నికైన వారే, వారికి పేర్లు ఉంటాయా, ఇంకా ఎవరికైనా అనుభవం ఇస్తారా అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గతంలో మంత్రిగా కూడా చేయలేదు కాబట్టి సీనియర్లకే ఎక్కువ అవకాశం ఇవ్వాలి. గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారికి అవకాశం ఇవ్వాలని కూడా అధిష్టానం భావిస్తుంది. సీనియర్ నేతలు అయితే సీఎం కోసం పట్టుబట్టినటువంటి నేతలకి చాలా పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇవ్వబోతున్నారు. అందులో పోర్ట్ఫోలియోల విషయానికి వస్తే హోంమంత్రి, ఆర్థిక శాఖ, విద్య, వైద్య శాఖలు ఉండబోతున్నాయి. ఈ శాఖలు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది మాత్రం రాష్ట్రంలో కొంత హాట్ గా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నాగరాజ్, ఒకటి క్యాబినెట్ రేస్ కి సంబంధించి కేవలం కాంగ్రెస్ పార్టీ వరకేనా, లేకపోతే సపోర్ట్ తో ముందుకు వెళ్లిన సిపిఐకి సంబంధించి కూనంనేని సాంబశివరావు కూడా ఏమైనా ప్రత్యేక కేటగిరీ కింద ఒక హోదా అయితే లభించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అవకాశం ఉంది. నిన్న എല്ലാ హోటళ్ళకి సిపిఐ నేతలు అంతా వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కూనంనేనితో పాటు జాతీయ కార్యదర్శులు నారాయణ, చాడ వెంకటరెడ్డి వచ్చి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఒకవైపు పొత్తులో భాగంగా ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ప్రభుత్వంలో అవకాశం కల్పించాల్సిందిగా కూడా వారు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం ఉంటుంది. ఒకవేళ 17 మంత్రుల్లో ఇస్తే కూనంనేని సాంబశివరావుకి ఇస్తారా లేదా అనేది తెలియాల్సింది. ఎందుకంటే అప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండే అవకాశం ఉంది. కూనంనేనికి
ఇస్తారా లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన వాటిలో ఒక కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఆ ముగ్గురులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాటిలో ఇద్దరికే అవకాశం ఇస్తే పొంగులేటితో పాటు తుమ్మల బట్టి విక్రమార్క ఈ ముగ్గురులో ఇద్దరికి అవకాశం ఇస్తే మాత్రం పొత్తులో భాగంగా ఉన్నటువంటి సిపిఐకి సంబంధించి కూనంనేనికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ ముగ్గురికే మాత్రమే ఇస్తే మాత్రం కూనంనేని సాంబశివరావుకి మంత్రి ప్రభుత్వంలో ఒక కీలక బాధ్యతలు కీలక పోస్టు ఉండబోతుంది, క్యాబినెట్ ర్యాంకు కూడా ఉండబోతుంది. వీరితో పాటు సామాజిక వర్గాల పరంగా చూసినట్లయితే కొంత మైనార్టీకి సంబంధించిన అంశమే చర్చకు వచ్చింది. మైనార్టీలో ఇద్దరు పోటీ చేశారు. నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ పోటీ చేశారు, నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ పోటీ చేశారు. షబ్బీర్ అలీ రేవంత్ రెడ్డి పీసీసీ అయిన మొదటి రోజు నుంచి అండగా నిల్చుంటూ వచ్చారు. ఇతర నేతలు దూరమైనప్పటికీ రేవంత్ రెడ్డి వెంటే ఉన్నారు. షబ్బీర్ అలీ ఓడినా గెలిచిన కామారెడ్డి సీటు రేవంత్ రెడ్డికి ఇచ్చారు కాబట్టి నిజామాబాద్ అర్బన్ వెళ్లారు. షబ్బీర్ అలీకి నిజంగా మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది కొంత చర్చ జరుగుతుంది. గెలిచినా ఓడినా మంత్రి పదవి ఇస్తారని కూడా గతంలో చర్చ జరిగింది కాబట్టి ఎమ్మెల్సీగా తీసుకొని షబ్బీర్ అలీకి మైనార్టీ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తే మైనార్టీలంతా కాంగ్రెస్ వైపు ఉంటారని భావిస్తున్నారు. మరొక వైపు కీలక అంశం గ్రేటర్ హైదరాబాద్ లో ఒక స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ లో ఒక కీలక నేతకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇస్తే ఎలా ఉండబోతుంది లేదంటే అధికార పార్టీ నుంచి కొంతమంది చూస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికిప్పుడైతే ఇతర పార్టీ నుంచి తీసుకునే పరిస్థితి లేదని కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు చెప్తున్నారు. కాబట్టి పార్టీలోనే హైదరాబాద్ లో పార్టీ డెవలప్ అయినా హైదరాబాద్ సంబంధించిన మంత్రి పదవి ఉంటేనే హైదరాబాద్ లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చురుగ్గా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కీలక నేతని తీసుకొని ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇవ్వబోతున్నారని కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయి ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మాత్రం క్లియర్ గా తెలిసే అవకాశం ఉంది. నాగరాజ్, అంటే దశాబ్ద కాలం తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కేవలం సీనియర్ నేతలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారన్న అంశం కూడా తెర మీదకి వస్తోంది. సో పార్టీ కోసం కష్టపడిన వారు లేకపోతే మెజార్టీ ఓట్లతో గెలిచిన వారు ఇతరత్ర సామాజిక సమీకరణలు కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం ఇతర కాంగ్రెస్ నేతల నుంచి కూడా వెలువడుతున్నట్టుగా తెలుస్తోంది. సో మరి ఇలాంటి అంశాలను ఏమైనా పరిగణలోకి తీసుకుంటుందా అధిష్టానం? ఖచ్చితంగా అధిష్టానం కూడా అదే చూస్తుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా దాదాపు 38 మందికి కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశం కల్పించారు. గత 10 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన ఉన్నారు. వారి ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం త్యాగం చేసి పార్టీ కార్యక్రమాలు చేసిన వారికి చాలా వరకు 36 మందికి టికెట్లు కాలేదు. వారందరికీ వివిధ కార్పొరేషన్ చైర్మన్లు రాబోతున్నాయి, జడ్పీ చైర్మన్లు రాబోతున్నాయి. మంత్రి పదవుల విషయంలో కూడా పలువురికి టికెట్ రానటువంటి వారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించబోతున్నారు. కానీ మంత్రి పదవిలో మాత్రం అలా ఉండదు. గతంలో అభ్యర్థుల ఎంపిక వేరు. అభ్యర్థుల ఎంపికలో ప్రభుత్వం రావాలంటే గెలిచేటువంటి వారికి అవకాశం కల్పించాలి. కానీ మంత్రుల పదవుల విషయంలో కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి వారికి దాదాపు 10 మందికి మంత్రులుగా రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అందులో ఎస్సీ సామాజిక వర్గాలు కాకుండా ఎస్టీ సామాజిక వర్గంలో వచ్చేటువంటి వారికి ఇద్దరికి కొత్తగా ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి వారు ఉన్నారు. బీసీలో కూడా కొత్తగా ఎన్నికైనటువంటి వారికి వస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి కొంతమంది సీనియర్లకు తప్ప దాదాపు 8 మంది సీనియర్లు ఉన్నారు. మిగిలిన వారికి మాత్రం కొత్తగా ఎన్నికైనటువంటి వారికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి ఎంతవరకు మంత్రి పదవుల్లో మొగ్గు చూపుతారనేది మాత్రం కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి పార్టీలో పనిచేసిన వారికి పార్టీ కోసం పనిచేసిన వారికి ఎక్కువ ప్రియారిటీ అని సీనియర్లు కోరుతున్నారు. టికెట్ రానటువంటి వారు టికెట్ కోసం త్యాగం చేసినటువంటి వారికి ఎమ్మెల్సీ దాదాపు ఇప్పుడు 4 ఖాళీ కాబోతున్నాయి. కాబట్టి అందులో మంత్రి పదవుల్లోకి వచ్చేటువంటి వారికి ఎంతమందికి తీసుకోబోతున్నారు, ఎంతమందికి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారని కూడా పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. నిన్నటి వరకు అయితే ముఖ్యమంత్రి విషయంలో చర్చ జరిగితే అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా మంత్రి పదవి కల్పించాలి, తమ జిల్లాలో కీలక పాత్ర పోషించాం, కీలకంగా మెజార్టీ స్థానాలు గెలుచుకోవడంలో పాత్ర పోషించామని చెప్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాటికే ప్రధాన పాత్ర ఉండబోయే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.